వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన గొప్ప జ్ఞానాన్ని మనకందరికీ ఇచ్చిండు అంటే ఈరోజు ఎంతో మందిని ధ్యానం చేస్తూ శాఖలుగా మారి మరి ఈరోజు ఆ శాఖల గురించి పల్లె పల్లెలు తిరిగి పట్టణాలు తిరిగి శాఖాహారాలు చేస్తా ఉన్నాం. పత్రి సార్ కోరుకున్న కళ నిజం చేయాలని మనం ప్రతి క్షణం కష్టపడతా ఉన్నాం. ప్రతి ఒక్క పిల్లడు మాస్టర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. శాఖాహారాల్లో 5 కిలోమీటర్ల పొడవున అది ఎండాకాలమా వానకాలమా చలికాలమా సంబంధం లేదు. 10కి వచ్చామా 12 గంటల దాకా ర్యాలీ చేసామా తిన్నామా ఇంటికి పోయినామా అది పిరమిడ్ మాస్టర్ అంటే. పత్రిజీ సైన్యం అంటే అది పిరమిడ్ మాస్టర్ చరిత్ర. అది ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఈ చరిత్ర ఒకవేళ మనం జీవితం వదిలేసిన తర్వాత మన భావితర మొత్తము మన చరిత్ర చెప్పుకునే రోజు ముంగట ఉంటుంది. పిరమిడ్ మాస్టర్లు ఇలా ర్యాలీ చేసిన చరిత్ర వస్తుంది. అంత గొప్ప చరిత్ర మనది. అంటే అంత గొప్ప చరిత్ర వచ్చిందంటే దేనికోసం వచ్చింది? పత్రిజీ పత్రి సార్ అలా తయారు చేసింది మనండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారం కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారం కావాలి. ప్రాణిని ప్రాణంతో ఉండాలి, ప్రాణిని ప్రాణంతో ఉండాలి. ప్రాణము అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానేరు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తిన్నా ఏమి ధర్మమండి, మానవులు మాంసము తిన్నా ఏమి ధర్మమండి. మీలాగే పరా ప్రాణులన్నా నీకు తెలియాలండి, మీలాగే పరా ప్రాణులన్నా నీకు తెలియాలండి. నిన్ను నీ వాళ్ళను కానీ ఎవరైనా తప్పుగా తింటే, నిన్ను నీ వాళ్ళను కానీ ఎవరైనా తప్పుగా తింటే నీకు ఏం కావుతుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానేరు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వదిలించి అమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వదిలించి అమ్మగని కడుపు నింపి. నీ కడుపు కడుపేనా నీకుంటే అది శ్మశానమా, నీ కడుపు కడుపేనా నీకుంటే అది శ్మశానమా. జీవుల ఆత్మఘోషణం నీ చెవులకు వినపడలేదా, జీవుల ఆత్మఘోషణం నీ చెవులకు వినపడలేదా. నీ కట్టకుండయలోకి కన్నది రానే కాదా. మాంసాహారం మానేరు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానేరు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇది ఎవరి కోరిక? పత్రిజీ సార్ కోరిక. మరి పత్రిజీ సార్ కోరిక నెరవేర్చాలా ఉందా మనమంతా? ఈ ధ్యానయాగం అయిపోయినాక ఏం చేయాలి మనమంతా? శాకాహార ర్యాలీ చేయాలి. ఫస్ట్ ర్యాలీ మన తెలంగాణలో సిద్దిపేటలో ర్యాలీ జరుగుతుంది. 26 జనవరి 26 జనవరి సిద్దిపేటలో మెగా శాకాహార ర్యాలీ. నేను ఇవ్వాలి అందరు శాకాహార ర్యాలీ రావాలి. చలో సిద్దిపేట రావాలి కదని మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. చలో సిద్దిపేట రావాలి కదని మీరు శాకాహార జగత్తుకై. అహింస జగతి నిండా జగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. మాంసాహారము మాని హింసను వీడాలి, మాంసాహారము మాని
సిద్దిపేట శాఖ ర్యాలీ కాదు, ఈ భూమి మీద ఎదురు ఏడ ర్యాలీ జరిగినా ఆ శాఖ ర్యాలీలో మనం మొత్తం ఉండాలి. కోరుకున్న కళ అయ్యేంత వరకు ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు మన పనిని పల్లె పల్లెలో ధ్యానం చేయాలి. ప్రతి వారిలో ధ్యానం కలిగి పంచమంతా విలువిల్లాలి. పల్లె పల్లెలో ధ్యానం చేయాలి. ప్రతి వారిలో ధ్యానం కలిగి పంచమంతా విలువిల్లాలి. పంచమంతా విలువిల్లాలి. ధ్యానం చేస్తే ధ్యానము, ధ్యానం చేస్తే పాదము, ధ్యానం చేస్తే ధ్యానము, ధ్యానం చేస్తే పాదము, ధ్యానం వలన నాడి మండల సృష్టి కలిగి పాపాలు నశించు. ధ్యానం వలన నాడి మండల సృష్టి కలిగి పాపాలు నశించు. ధ్యానం చేయుట అనివార్యము, ధ్యానం చేసి ధన్యతనందురా. పల్లె పల్లెలో ధ్యానం చేయాలి. ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. జ్ఞానం ఎప్పుడు ఎక్కడైనా అందరూ ఆశ చేయవచ్చు. జ్ఞానం ఎప్పుడు ఎక్కడైనా అందరూ ఆశ చేయవచ్చు. కులమతాలతో ఏ పని లేదు, తారతమ్యము అసలే లేదు. కులమతాలతో ఏ పని లేదు, తారతమ్యము అసలే లేదు. కులమతాలతో ఏ పని లేదు, తారతమ్యము అసలే లేదు. మానవులంతా తప్పక ధ్యానం చేత పరమార్థం వినరా. పల్లె పల్లెలో ధ్యానం రానాలి. ప్రతి వారిలో ధ్యానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఈ ప్రపంచమంతా వెలుగు నిండాలని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే వాళ్ళు శాఖలుగా మారుతారు. శాఖలుగా మారితే వాళ్ళు పక్క జీవిని హింసించినప్పుడు పక్క వాళ్ళు హింసించారు. ఎవడిని తింటాడు, ఎవడి కోపానికి రాడు. ఎందుకు రాడంటే జీవిని చంపడం లోపల రాక్షసం వెళ్ళిపోతుంది. ఆ మనిషి మాంసం తిని 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 ప్రతి ఒక్కరి జీవితం రాక్షసులుగా మారిపోతా ఉన్నాం. ఆ రాక్షసత్వం నుంచి బయట ఎప్పుడైతే పడేస్తామో ఈ ప్రపంచ శాంతి జరుగుతుంది. శ్రీకృష్ణుడి కాలంలో, రాముని కాలంలో శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఏం చేసినంటే రాక్షసులను చంపేసి, అవునా కాదా? చంపిరా లేదా? రాక్షసులు చంపేసి కదా. మరి మరి భూమి మీద రాక్షసులు ఉన్నారా? మన లోపల రాక్షసత్వం ఉన్నది. ఏంటి? మాంసం తినడమే రాక్షసత్వం. ఆ మాంసం తినకుండా ప్రతిసారి ఏం చేసిందంటే మన లోపల ఉన్న రాక్షసత్వాన్ని చంపేసి పత్రిసారి అంటే అది. కాబట్టి పత్రిసారి మనల్ని రాక్షసులుగా రూపుమాపి మనల్ని దేవతలుగా ఈ ప్రపంచానికి చాటి పెట్టినటువంటి గొప్ప మహానుభావుడు పత్రిజీ. మరి మరి పత్రిజీని నేనైతే అన్నం పూర్తం కూడా పెట్టుకుంటే పత్రిసారి గుర్తు పెడుతుంది. పొద్దుగల షాయి తాగుతానంటే పత్రిసారి యాద చేసుకుని తాగుతా. పత్రిసారి అంటే ఇష్టం నాకు. అందుకే నా పాట నా ఆట ఎలా ఉంటుంది? నా పాట పత్రిజీ, నా ఆట పత్రిజీ, నా పాట పత్రిజీ, నా ఆట పత్రిజీ, నా పాట పత్రిజీ, నా ఆట పత్రిజీ. పత్రిసారి గురించే పత్రిసారి గురించే మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం? పత్రిసారి మన జీవితాన్ని మార్చేసి, ఎలాంటి జీవితం ఉన్న జీవితము. నేను 5 సంవత్సరాలు నక్సలైట్గా జీవించిన, 14 సంవత్సరాలు తెలంగాణలో పనిచేసిన. ఏ రోజు తాగని రోజు లేదు, ఏ రోజు తినని రోజు లేదు. ఒక నక్సలైట్ జీవితం నుంచి ఒక తెలంగాణ ఉద్యోగ కళాకారునిగా పనిచేసిన నేను ఈరోజు పత్రిసారు ఏదైతే ఆ ధ్యానం అనే ఒక గొప్ప మార్గాన్ని ఇచ్చిండో ఆ మార్గం ద్వారా నా జీవితం మొత్తం మారిపోయింది. 14 సంవత్సరాలు తాగిన వ్యక్తి
మద్యం తాగడం అంటే మామూలు విషయం కాదు. చాలా మంది ఏమనుకుంటే తాగుతారు కదా, అంత సింపుల్ అనుకుంటారు. కానీ మనం తాగితే ఎట్లా తాగుతాం అంటే కడుపు నిండా తాగుతుంది. కడుపు నిండా అంటే వాటర్లు కాదు. కడుపు నిండా కూర్చొని తాగడం అంటే ఏదో ఇట్లా పట్టుకొని మంచిది తాగడం కాదు. సాయంత్రం 7 గంటలు పోతే రాత్రి 12 గంటల దాకా తాగుతుంది. కడుపు నిండా తాగడం అంటే వాడి బారు బతుకుతుందే మన మీద, మనసొంట్లో బతుకుతుండే. వాడు మాకోసం వయసు పెట్టుకుంటుండే. భూపతంలో ఈసొంటిలో 10 మంది చాలు అసలు టీం ఉండే మరి. కానీ 10 సార్లు ధ్యానం నేర్పిన తర్వాత మన లోపల మన జీవితం మొత్తం మారిపోయింది. ఎలా ఉండే జీవితము? సారమనదిరా సరుకారు మనదిరా తాగి ఊగుదామురో పొద్దుగల రాగిన సారము కోడి పుత్తు నాకు పొద్దుగల రాగిన సారము కోడి పుత్తు నాకు పొద్దుగల ఇట్లా ఉండే మన జీవితం. ఇలాంటి జీవితాన్ని ప్రతిసారి ఏమైనా జీవితం లక్ష్మీబాయి గారికి నాకేక బాధ. చిట్టి చిట్టి పక్షవన్నీ చంపారయ్యో కల కోటెలకి కల పట్టి పోయారయ్యో. చిట్టి చిట్టి పక్షవన్నీ చంపారయ్యో కల కోటెలకి కల పట్టి పోయారయ్యో. ఆదిపరాశక్తి కావాలి అంటూ సాగాలు చెబుతారే, ఆదిపరాశక్తి కావాలి అంటూ సాగాలు చెబుతారే. మూగ జీవుల్ని మాత్రమే ఆపుతి కోరుతున్నారా, మూగ జీవుల్ని మాత్రమే ఆపుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వకారులను గట్టిగా చేస్తారే, దేవతలైతే సర్వకారులను గట్టిగా చేస్తారే. పొద్దుగల తాగి పొద్దుగా తాగి తిరగటం ఏం చేసేది? రోడ్లు వెంబడ బాబు మేకలు ఎకరాలు మాంసం తినకరా అని చెప్పి రోడ్ల మీద బయట చెప్తా ఉన్నాం. అంటే ఒక గొప్ప గురువు మన జీవితంలోకి వస్తే మన జీవితం ఎలా ఉంటుందని చెప్తా ఉన్నా. అంతకు ముందు ఇంకా ఏ పాట పాడుతుంది పరమేశ్వర్? చిన్ని చిన్ని దానవే